బాగోలేదు అన్నప్పుడు కామెంట్‌లలో నన్ను అడిగారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి అభిమానానికి గూడా నిజంగా చాలా థ్యాంక్ యూ. ఇప్పుడైతే బాగున్నానని కొంచెం నీరసంగా అయితే ఉంది. హెల్త్ అయితే బానే ఉంది. ఫీవర్ అది ఏం లేదు. బాడీ పెయిన్స్ కూడా తగ్గాయి. ఇంకా పిల్లలు కూడా 2 రోజుల నుంచి కాస్త బయట తెచ్చుకొని తినడము, ఒకరోజేమో పిన్ని వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకొని తిన్నారు. ఇలా గడిచిందండి. నేనేమో ఆ రైస్ తినకుండా టిఫనే తిన్నాను. కానీ ఎక్కువగా నిద్రపోతున్నాను. రెస్ట్‌గా ఉంటే గానీ అది తొందరగా నాకు రికవరీ అవ్వలేను కదా! ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఏంటంటే నీరసం వచ్చేసి కాళ్ళు, చేతులు లాగేస్తూ ఉంటాయి. ఇంతకు అసలు విషయం ఏంటంటే నా సిట్యుయేషన్ ఆల్రెడీ ఇలా ఉంటే నిన్న 2 రోజులు వర్షం పడింది కదా! మెయిడ్‌ని రావద్దని చెప్పాను. అంటే వర్షంలో కూర్చొని ఏం తోముతావులే వద్దు వెళ్ళిపో అని చెప్పాను. ఇప్పుడు ఇవాళ పొద్దున తను కబురు పెట్టింది రావట్లేదు అని చెప్పనని. ఇప్పుడు బయట గిన్నెలన్నీ అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఈ గిన్నెలన్నీ రేపు మళ్ళీ స్కూలు, కాలేజీలు స్టార్ట్ అయిపోతాయి. మంచితనానికి పోతే కూడా మనకే కష్టమా అని ఇలాంటప్పుడే అనిపిస్తుందేమోనండి.